జనరల్ గా స్టోరీ టెల్లింగ్ లో మనం ఎలాంటి ప్యాటర్న్ చూస్ చేసుకోవాలి? ఇంపాక్ట్ తీసుకురావడం కుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నమాట. ఈచ్ పీస్ ఆఫ్ కంటెంట్ షుడ్ సాల్వ్ అ ప్రాబ్లమ్. ఒకప్పుడు స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండేది అంటే వాడు చెప్పాలి అనుకున్నది త్రూ సింబల్స్ చెప్పేవాడు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ వచ్చేసి పాడ్కాస్ట్ అంటున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పాలి అనుకున్న స్టోరీ దాని త్రూ కన్వే చేస్తున్నారు. కొంతమంది ఒక పీస్ ఆఫ్ వీడియో త్రూ చేస్తున్నారు. మనకి న్యూరో ట్రాన్స్మిషన్స్ అని, న్యూరల్ లింక్స్ అని, విచ్ మీన్స్ యూ విల్ ఏబుల్ టు విజువలైజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద అదర్ పర్సన్ ఇస్ విజువలైజింగ్. నా కాలేజ్ డేస్ లో నేను ఆడియో బుక్స్ చేయడం అనేది నాకు నాలెడ్జ్ పరంగా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం నా మనీ పరంగా హెల్ప్ అయింది. అండ్ చెప్పుకోవడానికి అరే నేను ఇది చేస్తారా సైడ్ హజల్ అన్నట్టు హెల్ప్ అయింది అనమాట. టూ ఓల్డ్ అనిపించవచ్చు, బట్ శ్రీ గారు చెప్పిన ఒక చిన్న పాయింట్ వినగానే నన్ను 1-2 days వరకు షేక్ చేసిన. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథరథ చక్రాలొస్తున్నాయి